ये जबरदस्ती चर्च पे हमला, चर्च पे पास्टर के ऊपर हमला, हाई कोर्ट के ऑर्डर के बाद भी ये जबरदस्ती कि ये लोग मामला देख लीजिए सर। ఈ ప్రజలను చూస్తున్నారా? సుమారు 5,000 కన్నా పైగా ఉన్న ఒక సంఘము. ఈ సంఘము యూపీలో ఉన్న ఇలహాబాద్ అనే ప్రాంతంలో పాస్టర్ రామ్ సేవక్ నడిపిస్తున్నాడు. యూపీ ప్రభుత్వం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అక్కడ ఎలాంటి రాజ్యం ఉందో మనకందరికీ తెలుసు. వాళ్ళు ఏ విధంగా చర్చిలపైన దాడి చేస్తున్నారో, పాస్టర్లను ఏ విధంగా జైల్లో వేస్తున్నారో అనేది మనకు తెలిసిన ఒక సత్యము. సుమారు 5,000 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉన్న ఈ సంఘంలో ఉన్న పాస్టర్ రామ్ సేవక్ గారి పైన ఎలాంటి ఆరోపణలు వేశారంటే అతను మత మార్పిడి చేస్తున్నాడని, అదేవిధంగా ప్రజలను మోసం చేస్తున్నాడని ఒక తప్పుడు ప్రచారం చేశారు. అరెస్ట్ కూడా వారెంట్ లేకుండా చేశారు. ఆల్రెడీ హైకోర్టు నుంచి పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్లో క్లియర్ రాయబడేది ఏంటంటే పోలీసు ఇలాంటి విషయాల్లో ఏ విధంగా ఇన్వాల్వ్ కావద్దని క్లియర్గా హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. కానీ మనందరికీ తెలిసిన విషయమే, యూపీ ఎవరు అండర్లో ఉంది, అక్కడ ఉన్న సీఎం ఎవరో మనకందరికీ తెలుసు. 11th డిసెంబర్లో జరిగిన ఒక సంఘటన చూడండి. चर्च पे हमला, चर्च पे पास्टर के ऊपर हमला, हाई कोर्ट के ऑर्डर के बाद भी ये जबरदस्ती कि ये लोग मामला देख लीजिए सर। ये पुलिस इस तरह करना चाहिए। जबरदस्ती कर रहे हैं आप लोग, कैसे कर रहे हैं आप लोग? आप किसी को कहीं से भी नहीं ले जा सकते। हमारा मामला क्या है, फंडामेंटल राइट, आप उसका वायलेशन नहीं कर सकते। हमारा इसमें हमारा वायलेशन हो रहा है, हमारे फंडामेंटल राइट का वायलेशन नहीं कर सकते। हम अपनी बात रख सकते हैं कहीं भी। चाचा पापा कहीं यही बुला ले, एक जने आए पकड़ के घसीट के ले जा रहा है। आप सोचा ये सब कौन अच्छी बात है? ये इनके साथ में एक लोग चले गए उधर, यही लोग, ये तो हमको मतलब आंख में हमारे लग भी है, रोकते रोकते। ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూశారనుకుంటున్నాను. అసలు ఇంతకీ ఏం జరిగిందో నేను చెప్తాను. 11th డిసెంబర్ నాడు ఒక చర్చ్ జరుగుతున్న సమయంలో పాస్టర్ గారికి అరెస్ట్ చేయడానికి కొందరు వస్తారు. వచ్చిన సమయంలో చర్చ్ మెంబర్స్ అందరు వచ్చి పాస్టర్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అప్పటికే పోలీసు వాళ్ళు 3 సార్లు రావడం అనేది జరిగింది. రాత్రి 8 గంటలకి ఇంకా కంప్లీట్గా ఫిక్స్ అయిపోయింది. పాస్టర్ గారు కూడా అనుకున్నారు ఇంకా కంపల్సరీ మనం ఎంత ప్రయత్నం చేసినా వీళ్ళు ఎట్లయినా తీసుకోపోవాల్సిందే. మొత్తానికి పాస్టర్ గారు సంఘంలో ఉన్న అందరితో మాట్లాడి ఏం చేశాడంటే పోలీసు వాళ్ళకు లొంగిపోయాడు. ఎలాంటి ఆరోపణలు వేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ వారెంట్ అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ రాయడం జరిగింది. మూడోది పాస్టర్ గారి మీద మతాన్ని మారుస్తున్నాడని, అదేవిధంగా సంఘంలో దాదాగిరి చేస్తున్నాడని కూడా ఒక ఎఫ్ఐఆర్ అనేది రాయడం జరిగింది. దీంతో ప్రజలందరూ ఏకమయ్యి అందరు బెయిల్ కోసము ఎంతో ప్రయత్నం చేసినా ఇప్పటి వరకు మాత్రం పాస్టర్ గారు బయట రాలేదు. ఒకవేళ పాస్టర్ గారు బయటకు వస్తే డెఫినెట్గా నేను ఇంకొక వీడియో అనేది తీయడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం, మనమందరం క్రిస్మస్ మూమెంట్లో ఉన్నాము, మంచిదే, క్రిస్మస్ అందరూ సెలబ్రేట్ చేయాలి, చేయొద్దని చెప్తలేను. కానీ ఇంకొక వైపు క్రైస్తవులపైన ఎంత దారుణంగా దాడులు జరుగుతున్నాయో అనేది మనం ఆలోచించాలి. మన సరదాలు కొంచెంసేపు పక్కన పెడదాం, బయట జరుగుతున్న క్రైస్తవులపైన దాడుల గురించి మనం ఆలోచిద్దాం. ఎప్పుడు మన ఆనందము మన సంబరాలే కాదు, పక్కన ఉన్న రాష్ట్రాలలో క్రైస్తవులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళపైన ఎలాంటి దారుణమైన చట్టము, ఇంకా వాళ్ళను ఎలాంటి ఇల్లీగల్ కేసెస్లో ఇరికిస్తున్నారు అనేది మనం ఆలోచించాలి. సో ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి క్లియర్గా ఆలోచించాలి. ఆలోచించిన తర్వాతనే ఈ వీడియోని లైక్ చేయండి. మీకు వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ హ్యాపీ క్రిస్మస్ మరొకసారి.